గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు: చిటికెడు ఉప్పు, ఎందుకంటే ఆనియన్స్ ఈజీగా ఫ్రై అవుతాయి చిటికెడు ఉప్పు వేయడం వల్ల. ఈ గ్లాస్తో పిండి తీసుకోవాలి, బియ్యం పిండి. 3/4 అంటే కప్పు నిండా కాకుండా కప్పు వెల్తిగా వాటర్ యాడ్ చేయాలి. ఇది కప్పు రైస్ ఫ్లోర్. వాటర్ మరిగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా. ఇది సరిపోకపోతే అగైన్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కలిపిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా బియ్యం పిండిని కలుపుతూ ఉండాలి. కొంచెం ఇలా ఉన్నప్పుడే క్యాప్ పెట్టేసి అవుతుంది. ఇఫ్ మనకి ఎక్కడైనా రైస్ ఫ్లోర్ ఉడకలేదు అనిపిస్తే ఇలా కొంచెం లైట్గా సాల్ట్ వాటర్ కలిపి, అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇలా వాటర్లో సాల్ట్ యాడ్ చేసి కొంచెం లైట్గా ఇలా చల్లుతూ ఉండండి. మూత పెట్టాలి, మెయిన్ దీనికి మూత పెట్టాలి. మూత పెడితేనే ఆవిరికి బియ్యం పిండి అనేది మొత్తంగా ఉడికిపోతుంది. ఇలా ఉప్మా అంతా వైట్గా లేకోకుండా ఇలా ఉడికిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పల్లీలు వేసుకుంటే బాగుంటుందండి, బట్ యాక్చువల్గా నాకు పల్లీలు నచ్చవు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.